వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
ఇలా ఒకసారి మళ్ళీ క్లాప్స్ భారతదేశానికి రూపొందించినటువంటి మహానుభావుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి అతనికి మరి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా మరి హర్షధ్వానాలతో ఆయన ఈనాడు ఒక బాలుడు లాగా 90 ఏళ్ల వయసులో ఆయన మెట్లెక్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వేదిక దీని ప్రాధాన్యత ఎంతుందో ఒక్క నిమిషంలో మీ అందరికీ చెప్తాను. అంగళూరు గ్రామం అంటే అన్ని గ్రామాలలాగా కాదు, ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సంఘ సంస్కరణ అభిలాషులు చాలా మంది ఈ తెలుగు రాష్ట్రానికి, ఈ భారతదేశానికి దిక్సూచిగా పనిచేసినటువంటి మహానుభావులు చాలా మంది ఇక్కడి నుంచి వచ్చారు. శతావధానులు ఇక్కడి నుంచి వచ్చారు. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు అద్భుతంగా ఆ చిత్రం కనిపిస్తుంది. ఈ రోజున ఇక్కడ చిన్న చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మీరు రేపు పెద్ద అయిన తర్వాత మంచి తల్లులు అవుతారు. అప్పుడు మీరు మీ పిల్లల్ని చక్కగా నడిపించుకుంటూ మన ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విధంగా ఉన్నారు. ఆ 22 సంవత్సరపు వార్షికోత్సవ సంబరాలు ఈ నూతన శ్రీ త్రిపురనేని హనుమాన్ మణి వేదికపై జరుపుకోవడం మాకెంతో అదృష్టమైన విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ, గ్రామస్తులకు, తల్లిదండ్రులకు అందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజలు. విద్యావేత్తలకు విమల చరిత్ర
మంచి అద్భుతమైన వ్యక్తిత్వం, అనంతమైన అంకిత భావం కలబోసిన ప్రతిరూపం శ్రీ త్రిపురనేని హనుమంతత్వానికి విచ్చేసిన అతిథులకు, అధికారులకు, స్నేహితులకు, సేవకులకు, పేరెంట్స్ కమిటీ కుటుంబం వినమ్రముగా అర్పించి స్వాగత సుమాన్యం. Good evening, everybody. Magnificently glorious day. The galaxy of intellectuals, honorable guests, benevolent teachers, respected parents, and beloved students. How lovely is this day! The scent in our clear smells of liberty, kindness, humanity, and everything precious and beautiful. 1946 సంవత్సరంలో స్థాపించబడిన మన పాఠశాల ఘనతను కొనియాడే అవకాశం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. 1929 సంవత్సరంలో రావు బహదూర్ యార్లగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ చల్లపల్లి రాజావారు నిర్మించిన మన పాఠశాల భవనం 1946 వరకు గ్రంథాలయంగా కొనసాగింది. 1946 సంవత్సరంలో మన పాఠశాల స్థాపన కృషి చేసిన శ్రీ తాటినేని సూర్యనారాయణ గారు మన గ్రామస్తుల సహకారంతో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గ్రామీణ తొలి బాలికల పాఠశాలగా రూపుదిద్దారు. మన పాఠశాల స్థాపనగా ఎంతగా కృషి చేశారన్న సత్యాన్ని స్వయంగా చూసిన మహనీయులు అప్పటికి 15 సంవత్సరాల వయసు గల మన దాత ప్రదాత శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. Moreover, on this glorious day, we have gathered here to commemorate and honor the contribution and the struggles of our dear school and school authorities and team. I, Sri Hashita, on behalf of our school headmaster and my team would like to present a gracious welcome to you all. నిన్న సంవత్సరం నేను ఎఫ్ఎస్సీ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో స్వయంగా శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు శ్రీ త్రిపురనేని సురేష్ గారి ద్వారా నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు. అమ్మ, మన పాఠశాలకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 75 వసంతాల వార్షికోత్సవాన్ని ఘనంగా వేడుకగా చేద్దామన్నారు. ఆ రోజుల్లో మన గ్రామంలోని ఆడవాళ్ళందరూ వాళ్ళ బంగారు ఆభరణాలను భరణంగా పెట్టి ముందుకు వచ్చారు. అంతటి ఘనచరిత్ర గల మహోన్నత పాఠశాల మనదే అన్నారు. సార్, అలాంటి పాఠశాలలో పనిచేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నామండి. కానీ అంత గొప్ప వేడుక జరుపుకోవడానికి మన పాఠశాలకు సరైన స్టేజ్ లేదు. ఇంత గొప్ప వేడుక మన క్యాంపస్ లో ఉన్న డైట్ కాలేజీ స్టేజ్ లో జరుపుకోవడం తప్ప గత్యంతరం లేదు. కానీ అది మా ఉపాధ్యాయులకు కానీ మా విద్యార్థులకు కానీ ఇష్టం లేదు. దయచేసి మీరు ఎలాగైనా మన పాఠశాలకు సభావేదిక నిర్మించగలిగితే చాలా సంతోషిస్తామండి అనగానే ఎంత అవుతుందమ్మా అన్నారు ఆ మహానుభావుడు. ఇలా మా కోరికను ఇంత త్వరగా నెరవేర్చి ఆ సభా వేదిక మీదే 75 వసంతాల వేడుకను ఇంత ఘనంగా నిర్వహిస్తూ తమ మాట నిలబెట్టుకున్నందుకు సదా మా విద్యా కుటుంబం మొత్తం మీ ప్రేమకి, అభిమానానికి, వాత్సల్యానికి, అనితర సాధ్యమైన మీ దీక్షా పక్షాలకి శిరస్సులు ఉంచి పాదాభివందనం చేస్తున్నాం. నేపథ్యమైనటువంటి అడుగులు వాళ్ళ గౌరవనీయులు పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తూ, సార్, మీ హృదయంలో గూడు కట్టుకున్న మీ శ్రీమతి మణిగారికి మీరు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన మణిమకుటమైనటువంటి కానుక ఈ మణి వేదిక. కాబట్టి ఈ స్టేజికి రూపాన్ని తీసుకురావడానికి మన గ్రామ ఉప సర్పంచ్ త్రిపురనేని సురేష్ గారు, వారి కుటుంబ సభ్యులు కూడా చాలా కృషి చేసి ఈ రూపాన్ని తీసుకురావడానికి బాధ్యత వహించారు. ఆ తర్వాత మన ఆత్మీయ అతిథులుగా నిన్నటి వరకు మనకు మధ్య ఉన్నటువంటి కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారికి కుటుంబుచంగా ఉంటూ అన్ని అధికారిక కార్యక్రమాలను చక్కబెట్టేటటువంటి మా ప్రియమిత్రులు శశిభూషణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అలాగే మీ అందరినీ అద్భుతంగా అలరించడానికి అలవైకుంఠపురం సినిమా చూశారు అందరూ. ఆ అల కార్యక్రమానికి ఆయన ఒక ఆకర్షణీయమైనటువంటి డైమండ్. అలాగే డైనమిక్ ప్రిన్సిపల్ మా అందరి గ్రంథాన్ని చూడండి. మన గ్రామవాసి మనందరం మనకి ఖండాంతర ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి త్రిపురనేని రామస్వామి గారి యొక్క సమగ్ర రచనలన్నీ, ఇందులో లేనిది త్రిపురనేని రామస్వామి గారి గురించి మరేదీ లేదు అని ఖండాబద్ధంగా చెప్పినటువంటి పారా అశోక్ కుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ఆయన కృషికి, అద్భుతమైన కృషికి ధన్యవాదాలు. ఈ సభాముఖంగా వారికి మన గ్రామం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సార్ అలా పట్టుకోండి, చూడండి సార్.
రామ్మ హితేష్ భాయ్ చెప్పండి సార్ ప్రోగ్రామ్కి వెళ్ళానండి అంగళూరులో ఉన్నాను. రేపు చేస్తున్నాను. అది ఓడదీస్తాడు. ముఖ్యంగా నేడు మన మధ్య ఆసీనులైనటువంటి 90 ఏళ్ల వయోవృద్ధుడైనటువంటి త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు చాలా ముఖ్యులు. అయినా ఈ టెలికాం రంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తే కాకుండా ఈ అంగళూరుకి గ్రామ ముద్దు బిడ్డగా మరి ఒక ఎప్పుడూ మరి మనం అందరం చూడనటువంటి రోజుల్లో ఒక పోస్ట్ ఆఫీసు టెలిఫోన్ ఎక్స్చేంజ్ భవనం కూడా ఈ గ్రామానికి ఆయన ఈ ఊళ్ళో ఆయన ఒక కమ్యూనిటీ హాల్కి చాలా పెద్ద మొత్తాలు ఇచ్చి సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్మించాడు. అట్లానే దళితుల కోసం మరి రామాలయం నిర్మించినటువంటి ఘనత కూడా మరి హనుమాన్ చౌదరి గారు. అట్లానే ఈ డైట్ కళాశాలలో ఆయనకున్నటువంటి అనుబంధంతో సిపి టెక్నాలజీ వాళ్ళ ద్వారా మరి చాలా పెద్ద మొత్తాలతో కొన్ని లక్షల మొత్తాలని సంపాదించి పక్కా బిల్డింగ్స్ కట్టించినటువంటి ఘనత కూడా వారిది. మరి ఈ ఊరు గ్రామ గ్రంథాలయానికి 22,000 ఖరీదైనటువంటి పుస్తకాలు కూడా అందించిన ఘనత వారిది. మరి ఈ గ్రామంలో అనేక దేవాలయాలను కూడా. సభకు నమస్కారం. మరి ఈరోజు ముఖ్యంగా గ్రామ విద్యా కుటుంబం మరియు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అంగళూరు పేరెంట్స్ కమిటీ మరియు ముఖ్యంగా సురేష్ గారు ఎంతో కష్టపడి మా స్కూల్ టీచర్ ఆశారాణి గారు ప్రోత్సాహంతో నిర్మించిన ఈ నూతన శ్రీ హనుమాన్ మణి కళా వేదిక, దీనికి ఇచ్చేసిన ఆహుతులందరికీ కూడా నమస్కారం, స్వాగతం. అలాగే వేదికపై ముఖ్యంగా ఒకే ఒక్క మాటతో చెప్పాలనుకుంటున్నాను. నేను విశ్వంలో నేనున్నాను అనుకోవటం ఒకటి, నాలోనే విశ్వం ఉందనుకోవటం మరొకటి. నాలోనే విశ్వం ఉంది అని అనుకునే వాళ్ళు ఇంచుమించుగా 1,000,000 మందిలో ఒకళ్ళు కూడా ఉండకపోవచ్చు. కానీ మరి అందులో చేసుకున్న అదృష్టం ఏంటో ఆ 1,000,000 మందిలో ఒకరు మన కళ్ళెదురుగుండానే ఉన్నారు. వారే శ్రీ హనుమాన్ చౌదరి గారు. అయ్యా, మీకు హృదయపూర్వక నమస్కారాలు. బహుశా అందరికీ అర్థమయ్యే ఉంటుంది, మనందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణమైన గౌరవనీయులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ హనుమాన్ చౌదరి గారికి అంగళూరు గ్రామం తరఫున, మా పాఠశాల తరఫున ఎల్లవేళ రుణపడి ఉంటాం సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే వేదికపై ఉన్న ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్కరు ఒక అద్భుతమైన శక్తులు. అంటే ఒక్కొక్కరిని కూడా ప్రతి మనిషిని భగవంతుడు సృష్టించింది తనతో సమానమైన సృష్టికర్తలుగా సృష్టించారు. ఒక్కొక్కరి గురించి నేను చెప్పాలంటే చాలా అద్భుతమైన నైపుణ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఒక డైనమిక్, ఆయన చూస్తేనే ఒక మంచి సర్వసంగర రూపం. ఆ రూపంతో ఉన్న శశిభూషణ్ గారు మా పాఠశాలకు రావటం, ఇక్కడ అన్నింటినీ ఆశీర్వదించడం ఎంతో సంతోషం. అలాగే వారికి మా ధన్యవాదాలు సార్. అలాగే గ్రామ సర్పంచ్ గారు రవికుమార్ గారు ఎంతో కష్టపడి దీన్ని చేశారు. వారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా స్వాగతం. అలాగే మా డిఓ మేడం గారు, డివైఓ గారు రాలేకపోయారు, వారికి కూడా స్వాగతం. అలాగే డైట్ ప్రిన్సిపల్ గారు, వారికి సదా ఎల్లవెళ్ళ మేము రుణపడి ఉంటాం సార్. మీ రాక మమ్మల్ని ఆనందపరచం చేసింది సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మా ఎంఈఓ గారు, వారు ఎంత సమయమైనా ఓపిక పాటలను మనం చూస్తూ ఉంటాం, సరిగ్గా మన పక్కనే కూర్చుని ఉండటం మా అదృష్టమండి అని చెప్పాను. వారే కళ్యాణ్ చక్రవర్తి గారు, వారికి కూడా స్వాగతం. అలాగే వేదికపై ఉన్న శేషు గారు, డైట్ ప్రిన్సిపల్ గారు, మాజీ ప్రిన్సిపల్ గారు, అలాగే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా
స్వాగతం. మాటలు మీరు వినే ఉంటారు. ఆవిడ మాటల్లోనే మా స్కూల్ యొక్క గొప్పతనం అంతా తెలిసి ఉంటుంది. కానీ నేను ఎక్స్ట్రాగా ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను వచ్చింది 3 నెలలు మాత్రమే అయింది. కానీ ఇది ఇంత సర్వాంగ సుందరంగా ఇంత రావడానికి కారణం మాత్రం నేను కాదు. అది పూర్తిగా మా పాఠశాల పూర్తి ఉపాధ్యాయులదే. ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లేదు కానీ సభా వేదికగా మీ అందరూ కూడా తప్పకుండా వాళ్ళని గుర్తించాలి. ఏ పని అయినా కానీ ఒక్క నిమిషం కూడా నాకు బాధ లేకుండా చేసుకుంటున్న వాళ్ళు నిజంగా మీ అందరికీ కూడా సభాముఖంగా మీకు నిజంగానే నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే అలాగే ఆశా గారు కూడా మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి ఏదన్నా కానీ ఏ పని వచ్చినా కానీ ఇమీడియట్గా చేసుకుని మొత్తం ఇదంతా కూడా చేసేది వాళ్ళే. దీనికి సంబంధించింది ఏది నాకు మాత్రం సంబంధం లేదు. నేను కేవలం ప్రేక్షకుడిగానే చూస్తున్నాను తప్ప దిస్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. అది నాది కాదు. అలాగే అంతకంటే ముందు సూర్యుడి ముందు మనం ఏదో చిన్న చెప్పినట్టు హనుమాన్ చౌదరి గారికి తెలియాలనే ఈ విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే వారి కృప మన మీద ఉందంటే మనది మరింకా డెవలప్ అవుతుంది. అలాగే శశిభూషణ్ గారు కూడా ఉండటం అందరికీ ధన్యవాదాలు. మరొకసారి పేరున ఎవరైనా మర్చిపోయినా దయతో మన్నించండి. కానీ మా మనసులో భావం మాత్రం మీ అందరి మీద ప్రేమానురాగాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈయనలోనే విశ్వం దాచుకున్న మన హనుమాన్ చౌదరి గారిని మమ్మల్ని కూడా దాచుకుని మా పాఠశాలని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా తామరాకు మీద నీటి బొట్టు మెరిసినట్లుగా మన ప్రధాన ఉపాధ్యాయులు వారు వారి యొక్క వినయాన్ని, విధేయతని, సభా మర్యాదని అన్నింటినీ కూడా చాలా చక్కగా చూపించారు. అమ్మ మీ ఉపాధ్యాయు అమ్మా చిరకాల పరిస్థితులు మరి ఈ సభని నడిపిస్తున్న మాస్టర్ గారికి అలాగే మరి ఎంతో ధన్యజీవనని చెప్పి భావిస్తూ వారికి పద్మశ్రీ పుత్రునేని హనుమాన్ చౌదరి గారికి పాదాభివందనాలు చేసుకుంటూ అలాగే ఈ వేదికను అలంకరించిన ఇతర పెద్దలు మా ఎంఈఓ గారు, డైట్ ప్రిన్సిపల్ గారు, ఈ ప్రధానోపాధ్యాయులు గారు, ఈ సర్పంచ్ గారు సురేష్ బాబు గారు, పోల్ల డైట్ ప్రిన్సిపల్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కట్టడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఈ సభావేదిక శంకుస్థాపన కార్యక్రమానికి కూడా నేను రావడం జరిగింది. అసలు నా చేతుల మీదుగానే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇంత తొందరగా దాదాపు 2 నెలల్లో బహుశా 2-2.5 నెలల్లో ఇంత సుందరంగా ఇంత పగడ్బందీగా ఇక్కడ ఈ సభావేదిక నిర్మాణం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. హనుమాన్ చౌదరి గారు అక్కడ నుంచి డబ్బులు సమకూర్చిన ఇక్కడ సురేష్ గారు ఉండి వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఉండి ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యే విధంగా ఈ సభావేదికని నిర్మించినందుకు ఈ సభావేదిక నుంచి ముందు సురేష్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి పిలిచినందుకు ప్రతి ఒక్క ఈ సభా నిర్వాహకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ మీద అత్యంత శ్రద్ధ కనపరుస్తూ నాడు నేడు కార్యక్రమం కింద వేలాది కోట్ల రూపాయలు ఈ పాఠశాలల అభివృద్ధి కోసం నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుగా ఈ రోజు పాఠశాలల్లో రూపుదిద్దుకున్నాయి. అంతేకాకుండా రెక్కాడితో కానీ డొక్కాడని పేద ప్రజలు తమ పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్లో ఈ కాన్వెంట్ చదువులు చదివించుకోలేకపోతున్నారు అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా
ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రవేశపెట్టి నేడు ఎంతో ఈ పేద ప్రజలకు కూడా పేద ప్రజల పిల్లలకు కూడా ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పుతా ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజు ఈ కళాశాలకు వచ్చినట్లయితే ఈ అంగళూరు బాలికోన్నత పాఠశాల రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీగా కూడా రూపాంతరం చెందబోతా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇంతకు ముందు నేను ఈ కార్యక్రమం ఈ సభావేదిక శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇక్కడ మరి ఈ ప్రిన్సిపాల్ గారు ఈ హెడ్ మాస్టర్ గారిని ఈ ఇతర ఉపాధ్యాయుల్ని చూసినప్పుడు నేను ఇక్కడ ఇంకా మంచి ఏదైనా కార్యక్రమం చేయాలి, ఈ పాఠశాలని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి తలంచి మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలను శాంక్షన్ చేసింది. ఒకళ్ళకి ఒక కాలేజీ బాలికలకి 2 కో ఎడ్యుకేషన్, ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు శాంక్షన్ చేసిన పరిస్థితుల్లో బాలికల జూనియర్ కాలేజీ అంగుళూరులో పెడదామని చెప్పి నిర్ణయం తీసుకొని మరి మా ఎంఓ గారి ద్వారా మరి డిఎంఓ గారికి అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది శాంక్షన్ అయిపోయి రేపు రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ జూనియర్ కాలేజీ ప్రారంభమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఈ జూనియర్ కాలేజీ నిర్మాణం జరిగితే నేను 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని చెప్పి మీ గ్రామంలో మరి మీ గ్రామవాసి తాతినేని సూర్యనారాయణ గారి అబ్బాయి తాతినేని ప్రేమ్ కుమార్ గారు ఇందాక టీచర్ గారు మాట్లాడుతూ మరి తాతినేని సూర్యనారాయణ గారు ఈ స్కూల్ ప్రారంభించారని చెప్పి చెప్పడం జరిగింది. వారి అబ్బాయి ప్రస్తుతం మెడ్రాస్ చెన్నైలో వారు ఉన్నారు. వారు మా నాన్నగారి పేరు పెట్టినట్లయితే నేను 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అవసరమైతే ఇంకొక 15-20 లక్షలు అయినా సరే అక్కడ ఫర్నిచర్ కి దానికి ఏర్పాటు చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు పెద్దలు హనుమాన్ చౌదరి గారు ఉన్నారు. ఆయన మరి మొట్టమొదటిసారి సురేష్ గారు నన్ను వారితో ఫోన్ లో మాట్లాడి ఈ శంకుస్థాపనకి నన్ను పిలవటానికి వారితో మాట్లాడించడం జరిగింది. అప్పుడు వారు చెప్పారు ఒక 5-6 రోజు కూడా ఆ రోజు 5-6 కంపెనీలకి మరి డైరెక్టర్ గా అడ్వైజర్ గా వారు అటెండ్ అయ్యి నేను వస్తున్నానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇందాక మాస్టర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ 90 ఏళ్ల వృద్ధులు అన్నారు. కాదు మాస్టర్, 90 ఏళ్ల యువకుడు ఆయన. యువకుడు ఇందాక అక్కడ రామస్వామి చౌదరి గారి విగ్రహానికి మరి దండ వేయటానికి ఆ మెట్లు ఆయన కారు దిగి వచ్చినప్పుడు ఆయన మెట్లు ఎక్కలేరేమో అని చెప్పి మేము భావించడం జరిగింది. కానీ ఆయన చకచక ఆ మెట్లు ఎక్కేయడమే కాకుండా మరి అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టారు. ఇక్కడ మరి ఆ కింద కూడా ఆయన కొబ్బరికాయలు స్వయంగా కొట్టడం జరిగింది. అందుకని నేను వారు మరి వృద్ధులు కాదు యువకులని చెబుతా ఉన్న మాస్టరు. ఈ వయసులో కూడా ఆయన చాలా కంపెనీలకి డైరెక్టర్ గా మరి ఆయన అడ్వైజర్ గా ఆయన ఇంకా బిజీగా ఉంటూ సలహాలు ఆయన సేవలు అందిస్తా ఉన్నారు. తప్పకుండా మీరు భవిష్యత్తులో అంటే మీకు చెప్పే అంత వయసు కానీ మరి ఇది కానీ నాకు లేకపోయినా మీరు ఈ ఊరి మీద మమకారంతో చాలా చేశారు, ఇంకా చేస్తారనే నమ్మకంతో తప్పకుండా రేపు రాబోయే జూనియర్ కాలేజీకి కూడా మరి మీకు మీ వంతు సహాయ సహకారాలు కావాలని చెప్పి ఈ సభావేదికగా మిమ్మల్ని కోరుకుంటూ వేడుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆచార్య ఈ స్టేజీ శంకుస్థాపన
తారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక కళ్యాణ చక్ర మీ యొక్క తీయనైనటువంటి తేనెటువంటి పలుకులు తెలుగు పలుకులు మాకు వినిపించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, హనుమాన్ చౌదరి గారికి, ఇప్పటివరకు ఉన్నటువంటి శశిభూషణ్ గారికి, అదేవిధంగా రవికుమార్ గారికి, మన సురేష్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్నటువంటి ఎయిట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలా మన స్కూల్ ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, ఇక్కడ ఎంతో ఓపికగా వచ్చినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ నేలకు నేను రావటం వల్ల మొదటిసారిగా నా మాటలో ఒక తడబాటు, నా మనసులో ఒక
చెప్పలేనటువంటి ఒక ఆనందం ఉంది. అంటే కొన్ని తరాల ముందు, అంటే మా తాతగారు ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, బట్ నాకు పెద్దగా అనుబంధం లేదు ఈ ఊరితోటి. అనుబంధం లేదు కానీ ఈ పేరు మీద నాకు ఎప్పుడూ అనురక్తి ఉంది. ఈ ఊరు అంటే మీ ఊరు, ఇప్పటికీ మీ ఊరు ఏదైనా అడిగితే నేను అంగుళూరు అని చెప్తాను. కారణం మా తాతలు తండ్రులు ఇక్కడంతా పెరిగారు కాబట్టి. సో ఇప్పటికే చాలా ఓపికగా వింటున్నారు మీరు. మీ సమయం నేను ఎక్కువగా తీసుకోను, ఈ సమయాన్ని నేను ఎక్కువగా వృధా చేయను. సినిమాలలో పాటలు రాయడానికి నేను కొత్తలో వెళ్ళినప్పుడు అందరూ నువ్వు చూస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకున్నావు, ఇంజనీరింగ్ చేసావు, ఎంబీఏ చేసావు, ఇప్పుడు వచ్చేసాము పాటలు రాస్తా అంటున్నావు, తెలుగు పాటలు రాస్తా అంటున్నావు అని చెప్పేసి నన్ను అడిగారు. ఏమైనా పుస్తకాలు చదువుకున్నావా, లేకపోతే ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి నన్ను అడిగితే, నిజానికి ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నేను పాటలు రాసేవాడిని, తెలుగు పాటలు రాసేవాడిని తప్ప నా దగ్గర ప్రత్యేకమైనటువంటి సమాధానం ఏమీ లేదు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడితే నాకు అర్థమవుతుంది, బహుశా మా తాతలు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు పుట్టినటువంటి ఈ ఊరిలో పుట్టడం వల్ల ఆభిజాత్యంగా ఎక్కడో వాళ్ళలో ఉన్నటువంటి సంకల్పం నాతోటి మాటలు పాటలు రాయించిందని నేను ఇప్పుడు నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఒక చరిత్ర మొదలుపెట్టేటప్పుడు, అంటే శతావధానం అనేటువంటి ఒక ప్రక్రియ మొదటిసారిగా, అంటే సద్బ్రాహ్మణుల చేత చెప్పబడుతున్నటువంటి దాన్ని మొదటిసారిగా నాన్ ప్రామినెంట్గా మొదలుపెట్టి ఒక శతావధానం చేసినటువంటి రామస్వామి చౌదరి గారు. అంటే చరిత్ర గురించి చెప్పుకుంటే గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ చెప్తున్నప్పుడు రామస్వామి చౌదరి గారు, జాషువా గారు, ఇలా చాలా కొద్దిమంది పేర్లు చెప్తాం. అటువంటి వాళ్ళు సాధించినటువంటి ఘనత, అదేవిధంగా మన ముందు అంటే సాధించిన ఘనత ఎప్పుడో చరిత్రలో తెలుస్తుంది మనం ఎంత ఘనత సాధించాం అనేది. కానీ ఆ ఘనతకి వర్తమానం ఉంటే అది మన హనుమాన్ చౌదరి గారు. ఆ ఘనతకి ఒక వర్తమానం ఉంది. ఆ వర్తమానంలో ఆ ఘనతను మనం చూస్తున్నాం, వారితో ఒక వేదిక పంచుకున్నాం అనేది రేపు నేను మా మనవాళ్ళకో ముని మనవాళ్ళకో నేను ఒక హనుమాన్ చౌదరి గారు లాంటి ఒక మహానుభావుడితో నేను వేదిక పంచుకున్నానని చెప్పచ్చు. ఎందుకంటే అది మా తాతగారనో ఇంకోటనో కాదు. ఎందుకంటే హనుమాన్ చౌదరి గారి గురించి వారికి నాకు పరిచయం ఉండకపోవడానికి ముందు కూడా, అంటే ఎంటర్ప్రెన్యూర్స్ చాలా తక్కువ మంది ఎంటర్ప్రెన్యూర్స్ విజయ్ గారి గురించి పరిచయం. సో అటువంటి మహానుభావుడితో నేను ఈరోజు ఇక్కడ వేదిక పంచుకున్నాను. ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు, ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు రాసిన నాకు ప్రత్యేకంగా, అంటే బాల్యం అనేది ఎప్పుడూ ఎవరు మర్చిపోలేని జ్ఞాపకం. బాల్యం మర్చిపోని ఎవ్వరు కూడా పాఠశాలను మర్చిపోలేదు. నేను అటువంటి పాఠశాల అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం. ఆ పాఠశాల గురించి మర్చిపోకూడదు, నా గురువులకు ఒక ట్రిబ్యూట్ నేను ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సందర్భం కుదిరినప్పుడు ఒక సినిమాలో అద్భుతమైనటువంటి పాట రాసే అవకాశం, మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య పునీత్ రాజ్ కుమార్ సార్ స్వర్గస్థులయ్యారు, వారి ఆఖరి సినిమాలో నేను రాయడం జరిగింది. అద్భుతమైన పాట, పాఠశాల గురించి చెప్తూ, కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంట గురువంట తానే, వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే అని ఒక పాఠశాల గురించి చెప్తూ రాశాను. నిమిషం గురువును నీకు పడిగంటే నేర్పింది, ఎంతటి గురి నీ ముందున్న వెనుక గురువే ఉంది అని రాశాను. సో వారు నాకు విద్య నేర్పినటువంటి గురువును తలుచుకుంటూ మీ ముందు నేర్పించినటువంటి గురువుని వారిని వీరిలో చూసుకుంటూ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేసి ఒక 5 years జాబ్ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ సమ్ మెనాటనీ. సో ఏదో ఒక సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక పాఠశాల స్థాపించాను. నేను ఒక ప్రైవేట్ పాఠశాల స్థాపించడం జరిగింది. ఒక కార్యక్రమం వెనకాల టీచర్లు పడే శ్రమ ఎంత ఉంటుంది అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి ధనం మన దగ్గర ఉండొచ్చు, కానీ ఈ కార్యక్రమాన్ని నడిపేటటువంటి అసలైన ఇంధనం మాత్రం గురువులే. వాళ్ళు లేకపోతే ఏ కార్యక్రమం కూడా ఇంత విజయవంతం అయ్యే అవకాశం లేదు. అదేవిధంగా తల్లిదండ్రులు పొద్దున్న నుంచి వాళ్ళ పిల్లలు రెడీ చేస్తూ ఆ కార్యక్రమం అయిపోయే వరకు తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చూస్తూ ఉంటే 3 ఏళ్ల క్రితం నేను స్కూల్లో నిలబడి ఒక వేదిక మీద మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మళ్ళీ 3 ఏళ్ళు నేను వెనక్కి వెళ్ళాను. సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడానికి ముందు నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు వచ్చిన అనుభవాలు నాకు స్ఫురణకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఈ వేదిక, ఎటువంటి కార్యక్రమానికైనా కానీ ఒక వేదిక కావాలి. ఎందుకంటే వేదిక అనేది ఈ రోజు నిర్వహించుకునే కార్యక్రమం కోసం కాదు, రేపటి తరాన్ని తయారు చేసుకోవడానికి స్ఫూర్తినిచ్చేటటువంటి ఒక అంశం.
ఈ వేదిక కోసం ఎంతోమంది అంటే ఈ వేదికను చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. ఆ వేదిక నుంచి మనం అందరం అంటాం, నీ దగ్గర టాలెంట్ ఉంటే సరిపోదు, పర్ఫామ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని. ఆ టాలెంట్ని ఎప్పటికప్పుడు మనం గుర్తు చేస్తూ ఉండేటటువంటి వేదికను నిర్మించినటువంటి హనుమాన్ చౌదరి గారికి, అంటే పాఠశాలకి ఏది ఇచ్చినా సరే నాకు చాలా సంతోషమైన విషయంగా కనపడుతుంది. సో ఆ పాఠశాలకి స్ఫూర్తినిచ్చే విధంగా వారిది ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. పాటలు మాటలు అనేవి రోజు నిత్యకృత్యంగా ఉన్న నాకు ఈరోజు మాటలు మాట్లాడటానికి ఎందుకో ఉన్నటువంటి జ్ఞానం సరిపోవడం లేదు. వాస్తవానికి ఏది స్ఫురణకు రావట్లేదు. మేబీ ఎగ్జైట్మెంట్ వల్ల కూడా కావచ్చు. బట్ ఆల్ పుట్ టుగెదర్ నేను చెప్పేది ఒకటే, విద్య అనేది వికాసం కోసం. ఆ వికాసాన్ని పొందేటటువంటి ఏకైక పుణ్యక్షేత్రం పాఠశాల. ఆ పాఠశాల మనం అందరం కాపాడుకుందాం. సో ఈ విద్యాశాల ఏదైతే 75 సంవత్సరాల కార్యక్రమం జరుగుతుందో 125 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇలా జరుపుకోవాలి. అత్యాశగా 125 సంవత్సరాలు దానికి మళ్ళీ నేను రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. ప్రసంగం తర్వాత వారిని త్రిపునేని హనుమాన్ చౌదరి మళ్ళీ అందిస్తున్నాం. సార్ మీకు కళ్యాణ్ చక్రవర్తి గారు, మీ తాతగారు, ఇప్పుడు మీరు రేపు మీ పిల్లలు కూడా ఈ గ్రామానికి ఉన్నతమైనటువంటి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదికను అలంకరించిన తదితర పెద్దలందరికీ కూడా టైం అయిపోయింది కాబట్టి పేరు పేరు చెప్పలేం, అదే సరిపోతుంది. నాకు ఇచ్చిన 2 నిమిషాలు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది అంటే ఏదో మెరమెత్తుల కోసం చెప్పడం కాదు. ఎందుకంటున్నా మహిళామణులు ఉన్నారు కాబట్టి సక్సెస్ అయింది అంటున్నా. అదే ఇప్పుడు మహిళా ఓటర్లు అంటారు, ఎవడో పురుష ఓటర్లు అందరూ. మహిళగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథలన్నిటినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా. ఇప్పుడు ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుందో, ఈ గ్రామంలో ఈ విద్యా సంస్థలు అలాగే డైట్ వస్తువులు అవన్నీ. అలాగే ఈ సందర్భంలో ఇంకొక ఆయన వారి సోదరులు ఉన్నారు, త్రిపునేని శాస్త్రిరావు గారు. మీ అందరూ చాలా మందికి తెలుసు. మేధా సంపత్తి గలవాడు, సరస్వతీ పుత్రుడు. మెరవేసుల కోసం చెప్పడం కాదు, అవన్నీ ఆయనలో ఉన్నాయన్నమాట. పిల్లలు మీకు చూస్తున్నప్పుడు దాదాపు 140 వాయిస్ మెసేజ్లు పెట్టా. కూర్చుని ఎంత కష్టమైనా సరే ఈయన తలుచుకుంటూ ఉంటా. ఏంటి ఆయన ఆ వయసులో అన్ని చేస్తా ఉంటారు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళారండి. ఏం చెప్తాం అసలు ఈ వయసులో ఆయన ఎవరు వెళ్తారో. ఇవాళ దుగ్గిరాల ప్రియకరావు గారు అలాగే సభకు ఆయన. అలాంటి మహానుభావులు ఉద్భవించినటువంటి ఈ నమస్కారాలండి. నమస్కార్ బోలో నమస్కార్. నమస్కార్. జై హింద్, జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ 3 కూడా ఇందాక వీరు చెప్పినట్లు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి నమే రోజుకే లక్ష్మణ అనే శ్రీరామచంద్రుడు వారి తమ్ముడికి విభీషణుడికి కూడా చెప్పాడు. యుద్ధానంతరం లంకలో వాడు చాలా ఎంజాయ్ చేస్తుంటే, లేదు పనిమాలిన పనిది, జనని జన్మభూమి ఇచ్చే స్వర్గాదపి గరియేసి నాకు అంగళూరు స్వర్గం కన్నా కూడా నాకు చాలా రుచించినటువంటి జన్మభూమి. అందుకని అంగళూరుని గురించి, ఈ వార్తలను గురించి, ఈ వార్తలను గురించి వీటన్నిటి కూడా నేను తలుస్తూ ఉంటానన్నమాట. మిత్రులారా, ఈ ప్రాంగణానికి, ఈ వేదికకి నేను కాదు, నాకు స్ఫూర్తిని ఇచ్చినటువంటి దోనేపూడి సీతామహాలక్ష్మి, దోనేపూడి ఈశ్వర వెంకటేశ్వరులు గారి యొక్క ప్రథమ పుత్రిక శ్రీమతి మణి, దోనేపూడి మణి. ఆవిడ నాకు
ఆవిడతో నాకు వివాహం 1950 అయినప్పటి నుంచి కూడా ఆవిడ చదువుని గురించి ఇంతంత అని చెప్పలేము అన్నమాట. వారి యొక్క ప్రగాఢమైనటువంటి కాంక్ష. పెళ్ళైన వెంటనే ఇంటర్ కాలేజ్ చెన్నైలో చేరింది. దాని తర్వాత ఇంటర్ పూర్తి చేయాలి, ఇది చేయాలి అనే ఉద్దేశంతో నన్ను వదిలిపెట్టి చివరికి జబల్పూర్ వెళ్ళి పరీక్షలు రాసి డిగ్రీని సంపాదించింది. దాని తర్వాత విద్య కోసం మనం విద్య చేయాలని మనం రాణిస్తున్నాం కాబట్టి విద్య కోసం మనం ఏ సహాయం చేయగలిగితే ఆ సహాయం చేయాలని చెప్పేది. సత్యం కోసం అంటే ఆవిడ యొక్క బంధుప్రీతి, సత్య నిబద్ధత, అబద్ధం అంటూ ఉంటానికి వీల్లేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే స్త్రీల యొక్క గొప్పతనం వల్లనే ఏ పురుషుడైనా కూడా రాణించగలుగుతారు. నా యొక్క ప్రస్థానంలో ఎన్నో దేశాలకు వెళ్ళాను, ఎన్నో పట్టణాల్లో పనిచేశాను. కానీ ఆవిడ మాత్రం ఎప్పుడు కూడా ఇన్నిసార్లు మీరు ట్రాన్స్ఫర్ అవుతారంటే ఏమి బాధపడేది కాదు. భారతదేశాన్ని చూస్తున్నానంటే బెంగాల్ వెళ్ళాం, మహారాష్ట్ర వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం, రష్యా వెళ్ళాం, అమెరికా వెళ్ళాం, దక్షిణాఫ్రికా వెళ్ళాం, ఇజ్రాయెల్ వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళినప్పటికీ కూడా ఆవిడ విద్యను గురించి విద్య కోసం తప్పిస్తూ ఉండేది అనమాట. చివరికి రిటైర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, మనకి ఇంత డబ్బు వచ్చింది, నేను సర్వీస్ చేసిన తర్వాత ఒక ట్రస్ట్ని క్రియేట్ చేద్దాం, హనుమాన్ మనీ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ట్రస్ట్. దీని ద్వారా చదువు విద్య కోసం ఎంతైనా ఖర్చు పెడదాం మనం అని చెప్పి మా పిల్లల చేతిని కూడా ఒప్పించి, మా మనవరాల చేతి కూడా ఒప్పించి, మాకున్న దాంట్లో ఆ ట్రస్ట్కి మూలధనాన్ని చేకూర్చి దాన్ని చూడండి. విద్యకి ఎంత ఇష్టం ఉండేదో మా దగ్గర పనిచేసేటువంటి పిల్లలకి పెళ్లి చేసి వాళ్ళ కొడుకులు నాకు అప్పచెప్పించి చచ్చిపోయే ముందు ఇద్దరు నువ్వు పైకి తీసుకురావాలని చెప్పేసి. అలాగే ఒక లంబాడి బాలుడు బాగా చదువుతూ ఉంటే ఇద్దరు మనం డాక్టర్ చేయాలని చెప్పేసి 5 ఏళ్ళు కూడా జీతాలు కట్టి అతన్ని డాక్టర్గా చేసిందన్నమాట. దాని తర్వాత విద్య కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడదామని చెప్పింది. ఎందుకంటే విద్య వలననే మానవుని యొక్క వికాసం జరుగుతుంది, దరిద్రం నుంచి బయటకు వస్తారు అని చెప్తూ ఉండేదన్నమాట. ఎంత బాధపడినప్పటికీ కూడా అంగళూరు అంటే పుట్టిన ఇంటి కల్లా మెట్టిన ఇల్లుకి నేను మేలు చేయాలి అని అనుకునేది. అందుకనే అంగళూరుకి ఏ విషయంలో ఏ సహాయం చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఎస్ అని చెప్తూ ఉండేది. ఆవిడకి తోడుగా మా పెద్ద కోడలు డాక్టర్ భారతీ చౌదరి, ఆవిడ కూడా అటువంటిదని. ఇక్కడికి వస్తానండి అమ్మ, ఎండలు నువ్వు రాలేవు, ఎందుకు అని చెప్పి నేను తీసుకురాలేదని నేను బాధపడుతున్నా. మీ యొక్క అనురాగాన్ని చూసిన తర్వాత అత్తని మించినటువంటి కోడలు భారతి చదువు కోసం ఎంతైనా మనం ఖర్చు పెడతాం ఇతరుల కోసం అని చెప్తూ ఉంటుంది అన్నమాట. అందుకని నాకు అటువంటి స్ఫూర్తిని ఇచ్చారు. నా స్ఫూర్తి నేను 24 hours ఆల్ ది ఇయర్స్ వైల్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ నా ఇల్లు పట్టించుకునేవాడిని కాదు. మనీ నిజంగా మాణిక్యం. ఆవిడ మా పిల్లల్ని 24 hours జాగ్రత్తగా మా మనవాళ్ళని పెంచింది, మా మనవరాలను పెంచింది, అందరికీ చదువు వచ్చేటట్టుగా చెప్పింది బుద్ధి కోసం చెప్పినట్టు. ఆవిడని తలుచుకుంటే ఇంకా కొంచెం ఎంత సంతోషపడేది, ఈ వేదిక ఉండేది, తగినంత స్వయంగా వచ్చేది. ఈ దేవాలయాన్ని కట్టించడానికి కూడా ఆవిడ పూర్తిగా విద్య, దైవభక్తి, రుజువర్తనం, అబద్ధాలు చెప్తే సహించేది కాదు. తండ్రి కానీ తల్లి కానీ సోదరులు కానీ ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా లెక్క చేసేది కాదు, సత్యం కోసం నిలబడేది అనమాట. అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ఎంత మా దగ్గర పనిచేసిన వాళ్ళందరి కోసం కూడా సినిమా స్టార్స్ తీసుకొచ్చి డబ్బులు పోగు చేసి వాళ్ళ వెల్ఫేర్ కోసం పురాలో ఉండగా ఒక బస్సు కొనిపించింది. ఎందుకంటే మా ఆపరేటర్స్ రాత్రిపూట పనిచేస్తారు, ఆ రాత్రిపూట ఇంటికి ఎలా వెళ్ళగలుగుతారని చెప్పేసి ఒక కష్ట పెట్టింది వాళ్ళ పిల్లల కోసం చెప్పి బస్సు పెట్టి వాళ్ళు పంపించే తీసుకొచ్చేది అనమాట. ఆ విధంగా అలాగే ఎక్కడైతే పనిచేసిందో ఆ పని అక్కడ అందరికీ కూడా ఇల్లు కట్టించని చెప్పింది.
అందుకని ప్రతి సిటీలో కూడాను ఒక కాలనీ పెట్టించింది, కుట్టు మెషిన్ ఇప్పించేది, దాని తర్వాత కృషి పెట్టించేది పిల్లల్ని జాగ్రత్తగా తీసుకుంటాం కోసం అన్నమాట. ఆ స్ఫూర్తితోనే అంగళూరు మెట్టిన ఊరు కాబట్టి ఆ ఊరికి మనం చేయవలసినంత చేద్దామని చెప్తూ ఉండేది. అంత సాధించిన దాన్ని తట్టుకుంటే అందరు స్త్రీలు కూడా ఆ విధంగా ప్రవర్తించాలని చెప్తున్నాను అన్నమాట. ఒక్క స్త్రీ విద్యావంతురాలైనట్లయితే కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు. అసలు ఈ అంగళూరు ఈ హై స్కూల్ రావడానికి ఇందాక తాతయ్య సూర్యనారాయణ గారి గురించి చెప్పారు. ఒక డివిజనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేడీ ఆఫీసర్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి 8వ తరగతి వరకు 7వ తరగతి వరకు 6వ తరగతి వరకు ఉండేదాన్ని స్కూల్ని మా పిల్లలు గుడివాడ వెళ్ళలేరు, ఎండలో వెళ్ళలేరు, వాటిలో కలుస్తున్నారు. మాకు స్కూల్ కావాలంటే మా దగ్గర డబ్బు లేదంటే మన గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా తమ నగలని తీసి, గాజులు తీసి, పోగులు తీసి, ముక్క పుడకలు తీసి అన్ని కట్టగట్టి తీసుకోవాలని చెప్పేశారు. ఆవిడ స్టన్ అయిపోయింది. మద్రాసు వెళ్ళింది. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవినాష్ నుంచి చెట్టిఆర్ గారు ఆయనకి ఈ విషయం చెప్తే అప్పుడే కాయస్కోట్ సాగింది. అది అంగళూరు యొక్క ఘనత. అందుకనే గొట్టిపాటి బ్రహ్మయ్య తదితర రాజకీయ నాయకులు అంగళూరుని అంగనల ఊరు, అంగన స్త్రీల యొక్క గ్రామం అని చెప్పారు అన్నమాట. సో నా సోదర సోదరుడు అందరికీ కూడా విజయం ఏంటంటే మీ పిల్లలకి మంచి చదువు చెప్పించండి. ఆ చదువు వల్లనే వారు బాగుపడటం కాదు, వారి కుటుంబాలు బాగుపడితే వారి గ్రామాలు బాగుపడతాయి. చాలా సంతోషం. ఇక్కడ డైట్ పెడితే ప్రతి సంవత్సరం 200 మంది టీచర్ని తయారు చేస్తున్నారంటే విద్యాదానం చేస్తుంది ఈ అంగనాల కూడా. చాలా సంతోషం ఇక్కడికి రాగలిగినందుకు. ఇంకా ఈ గ్రామానికి అభివృద్ధి చేయడం కోసం ఇప్పుడు జూనియర్ కాలేజ్ వస్తుందని చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు మరుగుదొడ్లు లేవు, కాఫీ మాత్రలో లేవని చెబుతున్నారు. వీటన్నింటినీ కూడా తయారు చేయడం కోసం, సాయం చేయడం కోసం దాన్ని ఆలోచించి మీ అందరికీ కూడా సహాయం చేస్తానని చెప్తున్నాను అన్నమాట. మిత్రులారా, త్రిపురనేని సురేష్ రాత్రింబవళ్ళు నేను ఏ విషయం మీరు ఎప్పుడు మాట్లాడినా సరే అందులో గురించి చేయాలని చెప్తూ ఉంటాను. అది త్రిపురనేని వంశంలో మా తాతగారు త్రిపురనేని లక్ష్మీప్రమాణ గారు 1920వ సంవత్సరంలో ఇప్పుడు నేను ప్రజలకు పుస్తకం ఉంది అనమాట. బాల సరస్వతి పుస్తక భాండాగారం అనేటువంటి కట్టారు. ఇందాక వచ్చిన ఆయన బొమ్మ దించారనమాట. ఇంకో మీ తాతగారు కట్టిన బిల్డింగ్ ఆ గ్రంథాలయం కోసం అనమాట. అంగళూరులో 1905 నుంచి కూడా గ్రంథాలయాలు వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగనల ఊరు ఒక విషయం మా అదృష్టం అనమాట. నేను రష్యా వెళ్ళాను, చైనా అన్ని దేశాలకు వెళ్ళినప్పుడు రష్యాలో మహాత్మా గోర్బచవ్తో మాట్లాడుతూ ఉంటే అక్కడ క్రెమ్లిన్ నుంచి 2 టెలిఫోన్ కాల్స్ చేశాను. ఒకటి అంగళూరుకి, ఒకటి ఎన్టీ రామారావు గారికి. ఎన్టీ రామారావు గారికి డైరెక్ట్ ఇవ్వాలని చెప్పాను అనమాట అండి. ఆయన ఎక్కడ ఏ ఊరికి ఇవ్వడం నేను తిరుపతి రామస్వామి చౌదరి గారు పుట్టిన అంగళూరుకే ఇస్తాను. సో ఏ దేశం ఏదినా ఎందుకు కాలడినా పౌడరా నీ తల్లి భూమి పారుతుంది అన్నట్టుగా నీ తల్లి నీ గ్రామాన్ని కూడా పౌడరా, నీ గ్రామం యొక్క మంచి బాగోలు చాలా పొందనమాట. మీ అందరికీ ధన్యవాదాలు. నాకు సేవ చేస్తున్నటువంటి ఆయన పేరు కూడా సురేషే. అతను కేవలం డ్రైవర్ కాదు, నా ప్రాణ మిత్రులు అన్నమాట. మా ఇల్లంతా చక్కబెడుతుంటారు. అలాగే మా మిసెస్ కాలం చేసిన తర్వాత నాకు పని చేస్తూ సఫర్లు చేస్తున్నట్టు మంగళలక్ష్మి అని ఒక స్త్రీ ఉన్నారు. వీళ్ళిద్దరిలో వారి యొక్క అధీనంలో నేను మా ఇంట్లో గెస్ట్ అండి. ఐఎమ్ ఏ గెస్ట్ ఇన్ మై హౌస్, ఐఎమ్ ఓన్లీ ఏ గెస్ట్ ఇన్ మై హౌస్. వీళ్ళిద్దరు వాళ్ళ కూడా ఉన్నాను. అదేవిధంగా సురేష్ గారి మరొక విషయం ఛాయ రాణి ఆవిడతో మాట్లాడినప్పుడు ఎంతో సంతోషం వేసింది అక్కడ మాట్లాడింది. ఎందుకంటే ఆవిడ ఈ హై స్కూల్ యొక్క ఉన్నతిని కోరుతూ ఎవరైనా సహాయం చేస్తూ ఉంటారంటే వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉండదు. అలాగే చివరిలో రాజుగారు హెడ్ మాస్టర్ గారు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకు కూడా ఆశ్చర్యం వేసింది. 95 ఏళ్ల వయసులో ఈయన ఇంకా వాళ్ళ గ్రామాన్ని గురించి వారి విద్యా సంస్థల గురించి మాట్లాడుతూ ఉంటారని ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. వీరందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ
మరొక విషయం, ఇందాక ఒక బాలిక ముస్లిం గాడ్ అనమాట అండి. భగవద్గీతలో 18వ చాప్టర్లో మోక్ష సన్యాస యోగంలో దాదాపు 25 శ్లోకాలు అద్భుతంగా వల్లించింది. ఆవిడ నేను ఆశ్చర్యదిస్తున్నా. అలాగే ఆయేషా ముస్తఫా అని ఒక గాడ్ ఉంటుంది. ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో ఆ ముస్లిం అయినప్పుడు కూడా తెలుగు స్త్రీల కన్నా అత్యద్భుతంగా ఉచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి భాషని మనం పోషించుకున్నట్లయితే మతంతో ప్రసక్తి లేకుండా, కులంతో ప్రసక్తి లేకుండా భాష ద్వారా మనం స్ఫూర్తిని పొంది ఈ ఇందాక సినిమా పాటలు రాస్తూ ఉన్నటువంటి కళ్యాణ్ చక్రవర్తి చక్కని పాటలు రాస్తూ ఉంటారు. ఈ మధ్య నాకు పరిచయం అయింది. ఆయన కూడా తిరుపతిని వాళ్ళని తెలిసిన తర్వాత, ఓహో తిరుపతిని తోట పూలు చూద్దామా పూలు కోతమా అంటూ ఎంతోమంది ఒకప్పుడు రాశారనమాట అండి. ఆ తిరుపతిని తోటలో ఎంతోమంది విద్యావంతులయ్యారు, స్ఫూర్తిదాయకులయ్యారు. వీరుడెంబడు తొలిపొడి వీరగంధము తెచ్చినారమ్మ, వీరుడెంబడు తొలిపొడి పూచిపోతు మెడల వైపు ఉంది పూలందరినీ శ్రీరామస్వామి చౌదరి గారు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరిలో కూడా స్ఫూర్తినిచ్చేటువంటి గేయాన్ని రాసి ఆ రోజుల్లో ఆయన జస్టిస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా దేశ స్వాతంత్రం కోసం అటువంటి గేయాన్ని రాశారు అన్నమాట. శతాబ్దులందరినీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం రాసేవారు. సో ఈ అంగరూరు గ్రామం అంటే మాకు ఎనలేని ప్రేమ. ఈ కాలువలను చూసి, మా భూమిని చూసి, మా దేవాలయాన్ని చూసి, మా మిత్రులను చూసి, మా బంధువులను చూసి, వీళ్ళందరినీ చూసి చాలా గర్వపడుతూ ఉంటాను. ఇటువంటి గ్రామాలు భారతదేశంలో కలిసినట్లయితే ఈ దేశం యొక్క అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుందని ఆశిస్తూ, ఉన్నటువంటి స్త్రీల విద్యా బోధకులను అందరినీ కూడా అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, పిల్లలందరికీ కూడా ఆశీస్సులు చేకూరుస్తూ ముగిస్తాను. ధన్యవాదాలు. నమస్కారం అని చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పుణ్యభూమి నా దేశం ధన్యభూమి ఆదర్శాన్ని మనమంతా కూడా ప్రేమతో స్వీకరిస్తున్నామని తెలియజేస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మహోత్సవ వేడుకలో మాకు సహకరించిన సత్యనారాయణ బాబు గారికి త్రిపునేని హనుమాన్ చౌదరి గారి చేతుల మీద సన్మానించవలసిందిగా కోరుతున్నామండి. ఈ వేదికకి త్రిపునేని సురేష్ గారిని, దుర్గా శేషబాబు గారిని కూడా వేదిక నిలబెట్టవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ సార్. ఒకసారి డైరెక్ట్ మీద రావాలి సార్. చెప్పి మాకన్నా చాలా సీనియర్స్ చాలా యొక్క అనుభవాలను షేర్ చేయబడ్డారు. ఆయన నిర్విరామ కృషి ఈరోజు ఇంత అందమైన స్టేజ్ మాకు బహుకరించే అవకాశం. ఇక్కడ మేము అడిగాము, సార్ మాకు దానం చేశారు. అలాగే నిజంగా
హనుమాన్ చౌదరి గారి చేత అందుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎంతో అదృష్టం. పాదాలు నమస్కారం చేసుకోవాలి మీరు. చూడమ్మా. ఎస్ఎస్సి టోటల్ సెకండ్ టీడే కృష్ణశ్రీ. ఓకే. టీడే కృష్ణశ్రీ. అలా పట్టుకొని చూడమ్మా. ఒకసారి శ్రీమతి డాక్టర్ త్రిపునేని సరోజిని గారు వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు త్రిపునేని శ్రావణి వీరభద్రయ్య గారి జ్ఞాపకార్థం ఎస్ఎస్సి టోటల్ ఫస్ట్ అండ్ టోటల్ సెకండ్ కాగితం నిఖిత గారు టీడే కృష్ణశ్రీ. కమాన్ టు ద కాగితం నిఖిత టీడే కృష్ణశ్రీ. చూడమ్మా. ఓకే. శ్రీమతి త్రిపునేని ఝాన్సీబాయి గారు రిటైర్డ్ గ్రేడ్ తెలుగు పండిట్. వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు త్రిపునేని శ్రావణి వీరభద్రయ్య గారి జ్ఞాపకార్థం ఎస్ఎస్సి తెలుగు ఫస్ట్ మరియు 9th క్లాస్ తెలుగు ఫస్ట్ గోవిందమూడి కవిత. ఎస్ఎస్సి తెలుగు ఫస్ట్ ఈడే కృష్ణశ్రీ. 9th క్లాస్ తెలుగు ఫస్ట్ గోవిందమూడి కవిత. మరియు వార్షికోత్సవ నిర్వహణకు కూడా దానం చేస్తున్నారు. చూడమ్మా. ఓకే. శ్రీమతి త్రిపునేని కృష్ణకుమారి గారు రిటైర్డ్ టీచర్. వారి తల్లి వెంకటరామమ్మ, తండ్రి నారాయణ స్వామి, భర్త అట్లూరు రామప్రసాద్ గారి జ్ఞాపకార్థం సైన్స్ ఫస్ట్ టోటల్ ఫస్ట్ 6 తెలుగు మీడియం మట్టా లహరి అండ్ 6 ఇంగ్లీష్ మీడియం ఆర్ అన్సి, 7 తెలుగు మీడియం షేక్ నజ్మా, 7 ఇంగ్లీష్ మీడియం జి బవిత, 8 తెలుగు మీడియం సిహెచ్ ఉమాదేవి, 8 ఇంగ్లీష్ మీడియం పి తేజస్వి, 8 తెలుగు మీడియం పి తేజశ్రీ, 8 ఇంగ్లీష్ మీడియం కే ఎస్ కుమారి, 9 తెలుగు మీడియం జి హనీ, 9 ఇంగ్లీష్ మీడియం జి కిరణ్మయ్, 6 తెలుగు మీడియం మట్టా లహరి ఆర్ అన్సి, నజ్మా, భవిత, ఉమాదేవి, తేజస్వి, ఎస్ కుమారి, హనీ, కిరణ్మయ్. మట్టా లహరి, అన్సి, నజ్మా, భవిత, ఉమాదేవి, తేజస్వి, ఎస్ కుమారి, హనీ, కిరణ్మయ్. శ్రీ సినివరపు సూర్యప్రకాశరావు, సుమతీదేవి గారు కీర్తిశేషులు సినివరపు సునీత జ్ఞాపకార్థం 6 to 10 మ్యాథ్స్ తెలుగు టోటల్ ఫస్ట్ గుత్తికొండ గీతిక. గుత్తికొండ గీతిక. శ్రీమతి కె రంగనాథన్ గారు ఎలమెంట్ ప్రైజ్ ఎస్ఎస్సి టోటల్ ఫస్ట్ అండ్ సెకండ్ కాగితం లిఖిత మరియు టీడే కృష్ణశ్రీ. మరియు వార్షికోత్సవ దర్శకులు కూడా అందించి ఉన్నారు. శ్రీ కొట్టిపాటి వెంకటేశ్వర స్వామి గారు వారి తల్లిదండ్రులు కొట్టిపాటి వీరరామస్వామి వెంకటరామ గారి జ్ఞాపకార్థం ఎస్ఎస్సి టోటల్ ఫస్ట్ అండ్ ఎస్ఎస్సి టోటల్ సెకండ్ కాగితం లిఖిత అండ్ కృష్ణశ్రీ. మరియు వార్షికోత్సవ ఖర్చులు కూడా ఇచ్చినారు. శ్రీ బిగిరాల పార్థసారథి గారు కీర్తిశేషులు శ్రీమతి బిగిరాల బాబమ్మ గారి జ్ఞాపకార్థం 7th టోటల్ ఫస్ట్ షేక్ నజ్మా, 7th ఇంగ్లీష్ మీడియం టోటల్ ఫస్ట్ సిహెచ్ సుప్రియ, షేక్ నజ్మా అండ్ సుప్రియ, షేక్ నజ్మా అండ్ సుప్రియ. నెక్స్ట్ రెడీగా
ఓకే థ్యాంక్ యూ అమృతలక్ష్మి శ్రీ దివ్యరాల శ్రీశైలం మల్లికార్జునరావు గారు రిటైర్డ్ తెలుగు పండిట్ 6th క్లాస్ తెలుగు 6 ఓకే సార్ సీతా ఆరేపల్లి మధుశ్రీ అండ్ గంటా శృతి ఓకే రాబీ మేస్త్రి వేరే గారిని సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాండి. ఓకే ఓకే థ్యాంక్ యూ